హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 7వ స్థానం. నెక్స్ట్, మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. అంటే మన దేశంలో కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1953వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పార్కు ఏది అనంటే జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ దోడబెట్ట. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ చూసినట్లయితే మద్రాస్. అంటే దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904వ సంవత్సరంలో మద్రాస్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? ఆన్సర్ శివ సముద్రము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతదేశంలో కనుక చూసినట్లయితే అతి ప్రాచీనమైనటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు శివ సముద్రము అని చెప్పవచ్చును. నెక్స్ట్, హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణము ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడినది? ఆన్సర్ ఔరంగజేబు. నెక్స్ట్ క్వశ్చన్, రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు? ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక చూసినట్లయితే రత్నగర్భ అని పేరు రావడం జరిగింది. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్ నికాండాలో. ఎక్కడండి? అయితే దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేది గుజరాత్ నికాండాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, 100% గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ హర్యానా. అంటే హర్యానాలో కనుక చూసినట్లయితే 100% గ్రామీణ విద్యుదీకరణను సాధించడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటి 100% విద్యుదీకరించిన జిల్లా? ఆన్సర్ పాలక్కడ్, కేరళ. ఎక్కడండి? పాలక్కడ్, కేరళ. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే దేశంలో కనుక చూసినట్లయితే మొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది అనంటే మున్వాల్ అని చెప్పవచ్చును. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం ఎంత? అంటే ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే ప్రపంచ జనాభాలో మన భారతీయ జనాభా శాతం ఎంత అంటే 17.5%. నెక్స్ట్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కనుక చూసినట్లయితే న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది? ఆన్సర్ అలహాబాద్ హాల్దియా. అంటే మొదటి జాతీయ జలమార్గం ఏది అనంటే అలహాబాద్ హాల్దియా అని ఇక్కడ చెప్పడం అయింది. భారత భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం?
అంటే ఇక్కడ వ్యవసాయంలో కనుక చూసినట్లయితే పోడు వ్యవసాయం అండి. అయితే పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనంటే ఆన్సర్ వచ్చేసి అస్సోం. నెక్స్ట్ క్రింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? ఆన్సర్ భూకంపాలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యము? ఆన్సర్ అగ్నిపర్వత పేలుళ్ళు. ఏంటండి అగ్నిపర్వత పేలుళ్ళు అంటే భౌమ సంబంధమైనవి ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం అయిందండి. అయితే భౌమ సంబంధమైన వైపరీత్యం కనుక చూసినట్లయితే అగ్నిపర్వత పేలుళ్ళు. నెక్స్ట్ పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది అంటే ఇక్కడ పుట్టుక ఆధారంగా కనుక చూసినట్లయితే ఈ కింది వానిలో ఏది అని చెప్పేసి అడగడం అయిందండి. అయితే ఇక్కడ ఏది అనంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు అంటే ద్విరూపక కారక విపత్తు ఏది అనంటే భూకంపము అని చెప్పవచ్చును. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టము? అంటే ప్రపంచ బ్యాంక్ అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కనుక చూసినట్లయితే ఆ నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన అంటే మన దేశంలో కలుగు విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ జీడిపి 2%. నెక్స్ట్ సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే సహజ విపత్తుల వలన కలుగు మరణాలు కనుక చూసినట్లయితే ఏ ఖండంలో అనంటే ఆసియా ఖండంలో ఎక్కువగా సంభవిస్తాయి. నెక్స్ట్ ఈ కింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? ఆన్సర్ వెతుకుట రక్షించుట సహాయక చర్యలు అంటే ఫస్ట్ వెతకడం ఆ తర్వాత రక్షించడం తర్వాత సహాయక చర్యలు చేపట్టడం. నెక్స్ట్ దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రము చేశారు? ఆన్సర్ హైదరాబాద్ జీడిమెట్ల. అంటే మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం కనుక చూసినట్లయితే మన దేశంలో హైదరాబాదు జీడిమెట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అథారిటీ అంటే విపత్తు అథారిటీ చైర్పర్సన్ కనుక ఎవరు అనేది చూసినట్లయితే మన ముఖ్యమంత్రి. నెక్స్ట్ అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు? ఆన్సర్ హోసలులు. అంటే అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్నటువంటి చోటు ఏంటి అంటే హోసలులు అని చెప్పవచ్చును. అయితే హోసలులో అంతర్జాతీయ సునామీ కేంద్రము కలదు. నెక్స్ట్ కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు కనుక చూసినట్లయితే కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది? ఆన్సర్ బేరింగ్ జలసంధి. ఏంటండి బేరింగ్ జలసంధి. నెక్స్ట్ భూమిపై అత్యధికంగా లభించు మూలకం? ఆన్సర్ ఆక్సిజన్. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టీటీకా ఏ దేశంలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యంత ఎత్తైన సరస్సు టీటీకా కనుక చూసినట్లయితే వెనిజులాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కాలిఫోర్నియా. అంటే చలనచిత్ర పరిశ్రమలో కనుక చూసినట్లయితే హాలీవుడ్ టాలీవుడ్ కలదు. అయితే హాలీవుడ్ అంటే చలనచిత్రం పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ కనుక చూసినట్లయితే కాలిఫోర్నియాలో కలదు. ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం? ఆన్సర్ 2.4%. నెక్స్ట్ భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఆన్సర్ 4096 కిలోమీటర్స్. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ బంగ్లాదేశ్.
నెక్స్ట్ భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఉష్ణమండల వాయుగుండాలు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు అని చెప్పవచ్చును. నెక్స్ట్ దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మొదటి బయోస్పియర్ రిజర్వ్ కనుక చూసినట్లయితే నీలగిరి అని చెప్పవచ్చును. నెక్స్ట్ భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కర్ణాటక. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం కర్ణాటక అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జిల్లాలో ఎక్కువగా లాటరైట్ నేలలు విస్తరించున్నాయి? ఆన్సర్ మెదక్. మెదక్ జిల్లాలో కనుక చూసినట్లయితే లాటరైట్ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశం ఏది? ఆన్సర్ పూర్వపు సోవియట్ రష్యా. ఏంటండి? పూర్వపు సోవియట్ రష్యా. నెక్స్ట్ సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అని అంటే బుధుడు అని చెప్పవచ్చును. నెక్స్ట్ కూగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మణిపూర్. కూగా డ్యామ్ అనేది మణిపూర్ రాష్ట్రంలో కలదు. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు. అంటే భూమి కనుక చూసినట్లయితే సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? ఆన్సర్ కాంగో హరివానము. అంటే పిగ్మీలు కనుక చూసినట్లయితే కాంగో హరివానం అనే ప్రాంతంలో నివసిస్తారు. ఎవరండి? పిగ్మీలు. నెక్స్ట్ సుమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు? ఆన్సర్ కాబు జాతి. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరము ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ నేపాల్ హిమాలయాలు. అంటే ఎవరెస్ట్ శిఖరం కనుక చూసినట్లయితే నేపాల్ హిమాలయాల ప్రాంతాలలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవితకాలం? ఆన్సర్ 10 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే సూర్యుడిలో ఉన్నటువంటి వాయువులో కనుక చూసినట్లయితే హైడ్రోజన్ శాతం ఎంత అంటే 71% ఉంటుంది. నెక్స్ట్ చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు అని అంటే హలో యంగ్హో. అంటే హలో యంగ్హో అనే దానికి చైనా దుఃఖదాయిని అని పేరు రావడం జరిగింది. నెక్స్ట్ భారత ప్రామాణిక కాలం IST గ్రీనిచ్ మీన్ టైం GMT కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది? ఆన్సర్ 5/1/2 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, తుఫానులు ఏర్పాటు ఆవరణంను ఏమంటారు? ఆన్సర్ ట్రాఫో ఆవరణము. అంటే దీనిని ట్రోఫో ఆవరణం అని అంటారు. అయితే ఇక్కడ తుఫానులు ఏర్పాటు వాతావరణం ఏమంటారంటే అలాంటి ఆవరణంను ట్రోఫో ఆవరణం అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.